ఫ్రెండ్స్ నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం అమెరికా యుద్ధంలో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పా. అలీ ఖమేనీను అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ చేసి ఉండవచ్చు అని కూడా చెప్పా. లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్కు అలీ ఖమేనీ దాక్కున్న బంకర్ యొక్క లొకేషన్ తెలిసిపోయింది. అలీ ఖమేనీకు వార్నింగ్ డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంపే ఇచ్చాడు. ఇక్కడ నుండి ఈ యుద్ధం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా వెళ్తోంది. ఈ వీడియోలో ప్రీ క్లైమాక్స్ ప్రీ వార్ ఎండ్ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో రీచ్ కోసం లైక్ చేయండి. మనోళ్ళలో చాలా మంది రోజు 2 వీడియోస్ చేయండి, తొందరగా వార్ అప్డేట్ ఇవ్వండి అంటున్నారు కాబట్టే ఫాస్ట్గా వీడియోస్ చేస్తున్నా. యాక్చువల్లీ ఒక వీడియో చేసే ముందు చాలా రీసెర్చ్ చేయాలి, చిన్న చిన్న విషయాలు చూసుకోవాలి. బికాజ్ మనోళ్ళలో కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ ఎలాంటి మిజైల్స్ వాడింది, రఫేల్ ఏ జనరేషన్ యుద్ధ విమానం, ఐరన్ డోమ్ హైపర్సోనిక్ మిజైల్స్ను ఆపగలుగుతుందా లేదా, ఇజ్రాయెల్ చంపిన ఆర్మీ చీఫ్ యొక్క పేరేంటి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం ఎవరికీ డబ్బులు తీసుకొని కోర్స్ అమ్మడం లేదు, ఫ్రీగానే మన కాంటెంట్ను ఇస్తున్నాం. అయితే మన వల్ల 10 మార్కులు రాకున్నా పర్వాలేదు, కానీ 1 మార్క్ కూడా పోకూడదు. కాబట్టే కొంచెం టైం తీసుకొని రీసెర్చ్ చేసి మరీ వీడియో చేస్తున్నా. సో ఇప్పటి నుండి వీడియోస్ చాలా ఫాస్ట్గా వస్తాయి. 12 అవర్స్ బ్యాక్ డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ హ్యాండిల్ నుండి ఒక సెన్సేషనల్ ట్వీట్ వేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన చిల్లింగ్ వార్నింగ్ ఏంటి అంటే, ద సో కాల్డ్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడో, ఏ గృహలో ఉన్నాడో మాకు తెలిసిపోయింది. ఇతన్ని మేము తలుచుకుంటే ఈజీగా చంపగలం, కానీ మేము ఇతన్ని ఇప్పటికైతే చంపము. రానున్న రోజుల్లో మేబీ ఇతన్ని చంపవచ్చు అన్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్లో ఉన్న సివిలియన్స్ పైన దాడి చేయడం ఆపకపోతే, అమెరికన్ సైనికులను చంపడం ఆపకపోతే సుప్రీం లీడర్ను చంపేస్తాము. ఈ పాయింట్ను దయచేసి అందరూ నోట్ చేసుకోవాలి అన్నట్లు ఇరాన్కు వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ ద సో కాల్డ్ సుప్రీం లీడర్ అంటే నన్ అదర్ దాన్ ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీను ఉద్దేశిస్తూ డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్ తర్వాత వెంటనే అన్కండిషనల్ సరెండర్ అనే ట్వీట్ కూడా పెట్టాడు. అన్కండిషనల్ సరెండర్కు అర్థం ఇజ్రాయెల్ అమెరికా చెప్పినట్లు ఇరాన్ విని లొంగిపోవాలి, లేదా పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్స్ తర్వాత సుప్రీం అలీ ఖమేనీ ఎక్స్ హ్యాండిల్ నుండి ఇన్ ద నేమ్ ఆఫ్ నోబుల్ హైదర్ ద బ్యాటిల్ బిగిన్స్ అనే పోస్ట్ పెట్టారు. ఇప్పుడు రండి చూసుకుందాం అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు అలీ ఖమేనీ. ఇక్కడ ద నోబల్ హైదర్ అంటే ప్రాఫెత్ అలీ అన్నమాట. ప్రాఫెత్ అలీను షియా ముస్లిమ్స్ ప్రాఫెత్ మొహమ్మద్కు నిజమైన వారసులు అని నమ్ముతూ ఉంటారు. సున్నీ ముస్లిమ్స్ ఈయన్ను అసలైన వారసుడు కాదు అని నమ్ముతారు. సో షియా అండ్ సున్నీ ముస్లిమ్స్ మధ్య డిఫరెన్సెస్కు వన్ ఆఫ్ ద రీజన్ ఇది. సో అలీ ఖమేనీ దేవుడి పేరు మీద యుద్ధ శంఖాన్ని మోగించాడు. ఈ ట్వీట్స్ అనేవి ఖమేనీ యొక్క ఇరానియన్ అకౌంట్ ద్వారా వచ్చాయి. ఖమేనీ ఇంగ్లీష్ అకౌంట్ కూడా ఉంది. ఇంగ్లీష్ అకౌంట్లో వి షో నో మెర్సీ టు జియోనిస్ట్ రెజ్యూమ్ అనే ట్వీట్ పెట్టారు. ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాస్తున్నాను. టైం 10:48 పొద్దున. 30 మినిట్స్ బ్యాక్ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేస్తూనే ఉంది. నిన్న రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ పైన డ్రోన్స్ అండ్ మిజైల్స్ ద్వారా దాడి చేసింది. అమెరికా ఇజ్రాయెల్కు సహాయంగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను, యుద్ధ విమానాలను మిడిల్ ఈస్ట్ వైపు పంపుతోంది. చైనా రంగంలో దిగింది. ఇరాన్ అండ్ చైనాకు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ప్రతిరోజు చైనాకు 20 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను సరఫరా చేస్తూ ఉంటుంది ప్రతిరోజు. ఒకవేళ ఇరాన్ యుద్ధంలో ఇరుక్కుంటే చైనాలో ఎనర్జీ క్రైసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఫ్రైడే నుండి ఇప్పటి వరకు అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ ఆధారంగా చైనా ఇరాన్కు 3 బోయింగ్ 787 ఫ్రైటర్స్ను పంపిందంట. అంటే 3 విమానాలు పంపింది. ఈ ఫ్రైటర్ ప్లేన్స్లో మామూలుగా అయితే మిలిటరీ ఎక్విప్మెంట్స్ను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మేబీ చైనా ఇరాన్కు డ్రోన్స్ లేదా క్వాడ్ కాప్టర్ డ్రోన్స్ను సప్లై చేసి ఉండవచ్చు. ప్రస్తుతం ఇరాన్ చైనాకు ఆయిల్ అమ్మితే వచ్చిన డబ్బుతోనే యుద్ధం చేస్తోంది. వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యుద్ధంలో దిగకుండా చైనా ఇరాన్కు ఇండైరెక్ట్గా ఆయుధాలు సప్లై చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండవచ్చు. చైనా పాకిస్తాన్కు కూడా ఆప్స్ సింధూర్ సమయంలో PL-15E అనే మిజైల్స్ను పంపింది. అమెరికా ఇజ్రాయెల్ 2 దేశాలు మొదటగా చేయాల్సిన పని, మీరు కనుక ఈ యుద్ధంలో గెలవాలి అంటే చైనా నార్త్ కొరియా మీద కన్నేయాలి. ఎందుకంటారా, ఇరాన్ ఇజ్రాయెల్ పైన హైపర్సోనిక్ మిజైల్స్తో దాడి చేస్తోంది అని స్వయాన IRGCని ఒప్పుకుంది. ఫతే-1 మిజైల్స్ అనేవి హైపర్సోనిక్ మిజైల్స్. దీన్ని ఐరన్ డోమ్ డిటెక్ట్ చేయలేదు. ఎవరే కానీ హైపర్సోనిక్ మిజైల్స్ను డిటెక్ట్ చేయలేరు. ఈవెన్ S-400 కూడా హైపర్సోనిక్ మిజైల్స్ను డిటెక్ట్ చేయడంలో చాలా కష్టపడుతుంది. హైపర్సోనిక్ మిజైల్స్ అనేవి ఆన్ ఎయిర్లో తమ పాత్ను మార్చుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇరాన్కు ఈ టెక్నాలజీస్ను ఇచ్చింది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చైనా. చైనా ఇదే ఇయర్ ఫిబ్రవరిలో మిజైల్స్కు కావాల్సిన రాకెట్ ఫ్యూల్ను తయారు చేయడానికి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయిన
సోడియం పర్క్లోరేట్ను ఇరాన్కు అమ్మింది. అది కూడా 1000 టన్నులు అమ్మింది. లాస్ట్ మే మంత్లో కూడా చైనా ఈ ఇంగ్రీడియంట్స్ను ఇరాన్కు పంపింది. ఈ ఫ్యూయల్ ద్వారా దాదాపు 200 హజ్ కాసిం మిజైల్స్ను తయారు చేయొచ్చు. ఇరాన్ వాడే డ్రోన్స్లో చైనీస్ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అమెరికా ధ్వంసం చేసిన హౌతీ డ్రోన్స్లో చైనా యొక్క ఫ్యూల్ సెల్స్ యొక్క వ్రెకేజెస్ కనిపించాయి. చైనా హౌతీ అండ్ ఇరాన్కు డ్రోన్స్కు కావాల్సిన ఇంజన్స్ను, బ్యాలిస్టిక్ మిజైల్స్కు కావాల్సిన GPS మోడల్స్ను అమ్ముతోంది. ఏప్రిల్లో చైనా యొక్క చువాంగ్ గ్యాంగ్ శాటిలైట్ టెక్నాలజీ కంపెనీ హౌతీకు రియల్ టైం శాటిలైట్ ఇమేజరీను సప్లై చేస్తూ పట్టుబడింది. చైనా శాటిలైట్స్తో హౌతీ రెడ్ సీలో ఎన్నో డ్రోన్స్ను మిజైల్స్ను ఫైర్ చేసింది. యాక్చువల్లీ బ్యాలిస్టిక్ మిజైల్స్కు GPS చాలా ముఖ్యం. మిజైల్స్ అనేవి ఒక సిలిండర్ షేప్లో ఉన్న విమానాలు లాంటివి. విమానంలో ప్రజలు కూర్చొని ఉంటారు కదా, బట్ మిజైల్స్ లోపల ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. మిజైల్స్ కూడా ఎలాగైతే ఓలా, యూబర్ ఆటోమేటిక్ కార్స్ డెస్టినేషన్ను ఫీడ్ చేస్తే లొకేషన్కు చేరుకుంటాయో సేమ్ అలాగే బ్యాలిస్టిక్ మిజైల్స్ కూడా టార్గెట్ను హిట్ అవుతాయి. ఫర్ సపోజ్ ఓలా క్యాబ్ సిల్క్ బోర్డ్ నుండి బనశంకరికి వెళ్తోంది. BTMలో ఫుల్ ట్రాఫిక్ ఉంది, రోడ్ క్లోజ్గా ఉంది, మ్యాప్ ఆటోమేటిక్గా వేరే ఆల్టర్నేటివ్ రూట్ను చూపిస్తుంది కదా. బ్యాలిస్టిక్ మిజైల్స్లో కూడా ఈ GPS సిస్టమ్స్ అనేవి ఆన్ ఎయిర్లో తమ పాత్ను చేంజ్ చేస్తూ ఉంటాయి, అంటే డైరెక్ట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ బ్యాలిస్టిక్ మిజైల్స్ను ఇజ్రాయెల్ యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన తామీర్ మిజైల్ ఇంటర్సెప్ట్ చేస్తే ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్ ఆన్ ఎయిర్లోనే తమ పాత్ను, తమ డైరెక్షన్ను చేంజ్ చేసుకొని డైరెక్ట్గా టార్గెట్కి హిట్ అవుతాయన్నమాట. సో ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్కు కావాల్సిన శాటిలైట్ ఇమేజరీను చైనా ఇరాన్కు, హౌతీకు సప్లై చేస్తోంది. చాలా పెద్ద ఇష్యూ ఇది. ఓపెన్ సోర్స్లో నేను రీసెర్చ్ చేస్తే నాకు ఈ విషయాలు తెలిసాయి. బట్ ఇజ్రాయెల్ మొసాద్కు చైనా గురించి తెలిసే ఉంటుంది. అయినా కూడా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చైనా పైన ఎందుకని ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఇక్కడ పెద్ద కల్ప్రిట్ చైనానే. ఫస్ట్ చైనాను అకౌంటబుల్ చేయాలి. మీరు ఇరాన్తో యుద్ధంలో గెలవాలి అంటే చైనాకు చెక్ పెట్టాలి. ఇక్కడ భారత్కు ఇరాన్, ఇజ్రాయెల్ ఇద్దరు మిత్ర దేశాలే. ఒకవేళ ఇరాన్ ఓడిపోతే చాబహార్ పనులు ఆగిపోతాయి. అయినా కూడా చైనాను ఆపాలి. ఎందుకంటే చైనా ఇటువంటి టెక్నాలజీను ఎవరికైనా సప్లై చేయొచ్చు, ఉగ్రవాదులకు కూడా సప్లై చేయొచ్చు. సో బ్యాలిస్టిక్ మిజైల్స్కు హార్ట్ లాంటిది GPS, లంగ్స్ లాంటిది సోడియం పర్క్లోరేట్ అనే ఇంగ్రీడియంట్. ఇవన్నీ వీళ్ళకు చైనా సప్లై చేస్తోంది. మొట్టమొదటిగా చైనాను బ్లాక్ చేయకుండా ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్తో గొడవ పడుతున్నారు. మెయిన్ కల్ప్రిట్ మన రెడ్ టీషర్ట్ నైబరే. లాస్ట్ మేలో US డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజర్ ఇరాన్ మిజైల్ ప్రోగ్రామ్కు సపోర్ట్ చేశాయి అని చెప్పి 3 చైనీస్ కంపెనీస్ను బ్యాన్ కూడా చేశారు. ఇక్కడ చైనా ఏమంటోంది అంటే మా ఇష్టం, మేము ఎవరికైనా దేన్నైనా అమ్ముతాము అని చెబుతోంది. చైనా ఇరాన్కు ఒక్కటే కాదు, పాకిస్తాన్, నార్త్ కొరియా వంటి దేశాలకు కూడా ఇలాంటి టెక్నాలజీస్ అమ్ముతోంది. సో ఇజ్రాయెల్ను ఇరాన్ నుండి ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ కాపాడవు. ఇజ్రాయెల్లో ఎవరైనా మనోళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇరాన్ యొక్క హైపర్సోనిక్ మిజైల్ ఫతే-1 వంటి మిజైల్ మ్యాక్ 5 కంటే ఎక్కువ స్పీడ్లో హిట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఇజ్రాయలీ డిఫెన్స్ సిస్టమ్ ఆపడం అనేది చాలా కష్టం. ఇరాన్ ఒక ఫతే మిజైల్ కేవలం 400 సెకండ్లో ఇరాన్ నుండి ఫైర్ చేస్తే ఇజ్రాయెల్లో హిట్ అవుతుంది. ఇక్కడ చైనా నిజంగా కార్గో ప్లేన్స్ను పంపిందా లేదా అనేది తెలియదు. అయితే ఈ యుద్ధానికి ముందు ఇరాన్కు చైనీస్ కంపెనీస్ ఎన్నో అడ్వాన్స్డ్ వెపన్స్ను అమ్మాయి. ఈవెన్ హౌతీ, హమాస్కు కూడా ఎన్నో డ్రోన్స్ను చైనీస్ కంపెనీస్ అమ్మాయి. ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఇంటెలిజెన్స్ విషయంలో ఫార్ సుపీరియర్గా ఉంది. ఇజ్రాయెల్కు అలీ ఖమేనీ ఏ బంకర్లో దాక్కున్నాడు అనేది కూడా తెలుసు. అంటే మొసాద్ ఏ రేంజ్లో ఇరాన్లో చొచ్చుకుపోయింది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒకవేళ అలీ ఖమేనీను వీళ్ళు అసాసినేట్ చేస్తే యుద్ధం అన్ప్రెడిక్టబుల్గా మారే అవకాశాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ తర్వాత ఇరాన్ మీడియా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న మిజైల్స్ను చూపిస్తూ ఈ వీడియో ఒకసారి చూడండి. మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి అని ఇరాన్ స్టేట్ టీవీ మీడియా చెబుతోంది. ఇరాన్ ప్రకారం ఒకవేళ అమెరికా అలీ ఖమేనీను చంపడానికి ట్రై చేస్తే ఇజ్రాయెల్లో నూక్స్ను దించడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అన్నట్లు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ సిచ్యువేషన్ అమెరికా ఎంత డెలికేట్గా వీలైతే అంత డెలికేట్గా, అంత సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. అలీ ఖమేనీను చంపితే ప్రాబ్లమ్స్ పెరుగుతాయే కానీ తగ్గవు. అగైన్ ఏమైనా జరగచ్చు. ఇజ్రాయెల్, అమెరికా ఏమైనా చేయొచ్చండి. ఈ యుద్ధం అనేది అన్ప్రెడిక్టబుల్. వీళ్ళు రేపు అలీ ఖమేనీని బంకర్స్ పైన దాడి కూడా చేయొచ్చు. అమెరికా ఇజ్రాయెల్కు ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే సూయజ్ కెనాల్ పైన, రెడ్ సీ పైన, మిడిల్ ఈస్ట్ పైన అమెరికా ఆధిపత్యం ఉండాలి అంటే ఇజ్రాయెల్ బ్రతికి ఉండాలి. ఒకవేళ ఇజ్రాయెల్ను ఇరాన్ ఓడిస్తే మిడిల్ ఈస్ట్లో పవర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. మిడిల్ ఈస్ట్లో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు కదా. మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యం కోసం సౌదీ, ఇరాన్ కొట్టుకుంటున్నాయి, ప్రాక్సీ యుద్ధాలు చేసుకుంటున్నాయి. సౌదీకు అమెరికా సపోర్ట్ చేస్తే ఇరాన్కు రష్యా, చైనా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఆధిపత్యం పెరిగితే చైనా ఆధిపత్యం కూడా పెరుగుతుంది.
వరల్డ్ సూపర్ పవర్గా కొనసాగాలి అంటే డబ్బు డాలర్స్ ఉంటే సరిపోదు, ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, దబాయింపు ఉండాలి, ఆధిపత్యం ఉండాలి. మీరు ట్రంప్ ట్వీట్ గమనించారా? వి లాస్ట్ అవర్ పేషెన్స్, వీఆర్ అని మాట్లాడాడు. అంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇద్దరిని కలిపి ట్రంప్ మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద నాయకులు మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్ లో ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. చాలా డీటెయిల్ గా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో అమెరికా యొక్క 19 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సౌదీ, ఖతార్లో అయితే పెద్ద పెద్ద మిలిటరీ బేసెస్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో దాదాపు 40,000 మంది యుఎస్ సైనికులు ఉన్నారు అండ్ వారి యొక్క ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే ఆయిల్ రిచ్ గల్ఫ్ దేశాలు సౌదీ, ఖతార్, కువైట్, ఒమాన్, బెహ్రెయిన్ వంటి దేశాలకు అమెరికన్ సైనికులు కాపలాగా ఉన్నారు. అంటే ఈ దేశాలను అమెరికన్ సైనికులు డిఫెండ్ చేస్తున్నారు అనమాట. అమెరికన్ బేసెస్ తో పాటు మిడిల్ ఈస్ట్ లో యూకే యొక్క 3 బేసెస్ ఉన్నాయి. ఫ్రాన్స్ యొక్క 1 బేస్ ఉంది. సడన్ గా రేపు ఇరాన్ అవుట్ ఆఫ్ ద బ్లూలో ఇజ్రాయెల్ను ఓడిస్తే లేదా ఇజ్రాయెల్ని సమూలంగా నాశనం చేస్తే సౌదీ, యూఏఈ ప్రజలు షేకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. ఎందుకు తిరుగుబాటు చేస్తారు అంటే పాలస్తీన్ అనేది ఒక అరబ్ దేశం, షియా ముస్లిమ్స్ యూదులను ఓడించారు, మీరేం చేశారు, మీరు ఎటువంటి స్టాండు తీసుకోలేదు అన్నట్లు ఇరాన్ను హీరో చేసి సౌదీకు వ్యతిరేకంగా, షేకులకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తారు. అండ్ దీనివల్ల మిడిల్ ఈస్ట్లో ఎన్నో కూ జరిగే అవకాశాలు ఉన్నాయి. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ తప్పే అవకాశాలు ఉన్నాయి. రేపు అలీ ఖమేనీ వచ్చేసి ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఆయిల్ను అమెరికన్ డాలర్స్తో కాదు రియాల్స్తో అమ్మాలి, లేదా ఇరాన్ కరెన్సీతో అమ్మాలి, లేదా యాన్తో అమ్మాలి అనే ఒక అల్టిమేటంను జారీ చేస్తే అమెరికా ఎక్కడికి వెళ్తుంది? సో ఇరాన్ను ఓడించడం ఇజ్రాయెల్ కంటే 1000 రెట్లు అమెరికాకు చాలా ముఖ్యం. అందుకనే డొనాల్డ్ ట్రంప్ వి అంటున్నాడు. సింపుల్గా చెప్పాలి అంటే ఇజ్రాయెల్ అనేది ఇరాన్ కంటే చాలా చిన్న దేశం అండి, చాలా చిన్న దేశం. ఇరాన్కు ఒక 25% ఇజ్రాయెల్ ఉంటుంది అండ్ ఇజ్రాయెల్ ఆర్మీ కూడా ఇరాన్ కంటే చాలా చిన్నది. ఇరాన్ను తక్కువగా అంచనా వేయలేం. ఇరాన్ చైనా సహాయంతో హైపర్సోనిక్ మిజైల్స్ను తయారు చేసుకుంది. ఇరాన్ను హమాస్, హౌతీ, హెజ్బుల్లాతో పోల్చకూడదు. ఇజ్రాయెల్ తన పని తాను చేసింది. ఇరాన్ యొక్క పెద్ద పెద్ద మిలిటరీ ఆఫీసర్స్ను ఇజ్రాయెల్ చంపేసింది. మొసాద్ దాదాపు 70% వర్క్ను కంప్లీట్ చేసింది. ఇక మిగిలింది అమెరికా చేతిలో ఉంది. ఒకవేళ మిడిల్ ఈస్ట్లో సౌదీ, యూఏఈ, అమెరికా ఆధిపత్యం ఉండాలి, సున్నీ ముస్లిమ్స్ యొక్క ఆధిపత్యం ఉండాలి అంటే మిగతా పని అమెరికా చేయాలి, మొత్తం పని ఇజ్రాయెల్ చేయదు. ఒకవేళ నిజంగా ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేయాలి, అలీ ఖమేనీను గద్దె నుండి దింపాలి, థియోక్రటిక్ ప్రభుత్వాన్ని దించాలి అంటే ఇరాన్ ప్రజలే తిరుగుబాటు చేయాలి. ఇరాన్ ప్రజల కోసం ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటు చేయలేరు. ఇరాన్ను ఎవ్వరూ తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇరాన్ చాలా అడ్వాన్స్డ్గా, ఆయుధాల పరంగా చాలా అడ్వాన్స్డ్గా మారిపోయింది. దీన్ని అందరూ ఒప్పుకోవాలి. భారత్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఇజ్రాయెల్, ఇరాన్ రెండు ఇంతకు ముందులాగా ఉండాలి. ఎందుకంటే ఇరాన్లో చాబహార్ పోర్ట్ ఉందండి. అక్కడ మనం ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ చేసాం అండ్ మనం చాబహార్ పోర్ట్ ద్వారా యూరోప్కు, రష్యాకు వెళ్ళాలి అని చూస్తున్నాం. సో ఒకవేళ ఇరాన్లో తిరుగుబాటు జరిగి ఇరాన్లో పప్పెట్ రాజు కూర్చుంటే చాబహార్ పోర్ట్ పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఇరాన్ ఓడిపోయినా, ఇజ్రాయెల్ ఓడిపోయినా భారత్కు నష్టమే. కాబట్టి ఈ ఇష్యూ కూల్ డౌన్ అవ్వాలి, ఇద్దరు డీఎస్కలేట్ అవ్వాలి అండ్ సీజ్ ఫైర్ అనేది జరగాలి అని కోరుకుంటున్నా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.